పారిశ్రామికవేత్తలారా రండి, మీకోసం డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో బిజీగా గడిపిన చంద్రబాబు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపైన అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారాయన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాన్నిచ్చారు సీఎం చంద్రబాబు. విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ పై 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రీజియన్ అభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బే సిటీ ప్రాజెక్టుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రేహౌన్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించాలి అన్నారు సీఎం చంద్రబాబు. కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలి అన్నారు. బీచ్ వాటర్ స్పోర్ట్స్ తో పాటు విశాఖ జూను కూడా ఆధునీకరించాలన్నారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో సీఎం మొక్కలు నాటారు. వర్సిటీకి కావలసిన కరెంటును 100% ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలి అన్నారు. తిరుమల తరహాలో క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలన్నారు. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. సీ ఫుడ్స్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ లోనూ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామన్నారు. దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే వస్తోందన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యమన్నారు. To focus more on exports also. There he has to prepare a project which states how they are going to do, how to bring ecosystem partners. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో దేశంలో ఏపీదే అగ్రస్థానం. రొయ్యల ఉత్పత్తిలో 66% ఏపీ నుంచే వస్తోంది. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు పెరిగేందుకు కేంద్రం అండగా నిలబడాలని సీఎం కోరారు.